దళితుల్ని ఎక్కడ వాళ్ళు తీసుకొచ్చారు చెప్పండి? పరిగణలోకి ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? దళితులు రోడ్డు మీద నడుస్తుంటే మూతికి గుడ్డ, మొలక చీపురు గట్టి వాళ్ళు రోడ్ల మీద ఉయ్యటానికి వీల్లేదు. వాళ్ళ శ్వాస అగ్రకులాల వాళ్ళని తాకటానికి వీల్లేదు. వాళ్ళ పాదధూళి వాళ్ళ పాదధూళిని వాళ్ళే ఊడ్చుకుంటూ వెళ్ళాలి అనేంత పరిస్థితులు ఈ భారతదేశంలో వందల సంవత్సరాలు ఉన్నది. దానికి చరమగీతం పాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. దాంట్లో కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం ఏమి మేము అధికులము అనడానికి వీల్లేదు. ఆ ప్రాతిపదికనే మేము గొప్ప అనుకోవటానికి వీల్లేదు. చట్టం ముందు అందరూ సమానులే, రాజ్యాంగం ముందు అందరూ సమానులే అని చెప్పి ఎక్కడ విచక్షణ లేదు, వివక్షత లేదు అని చెప్పి ఆయన రాశారు. లింగభేదం లేదు, వర్గ, వర్ణ, కుల, మత, ప్రాంతీయ విభేదాలు ఏమీ ఉండటానికి వీల్లేదు. ఈ రాజ్యాంగం ముందు ఈ భారతదేశంలో పుట్టిన పౌరులందరూ కూడా, భారత పౌరులందరూ సమానం అని చెప్పి ఆయన అంత ఇదిగా అంబేద్కర్ ఆయన ఇంకొంతమంది సహచరులు కలిసి మనకు రాజ్యాంగం రాస్తే, ఆ రాజ్యాంగం పెట్టిన ఏమనాలి ఇచ్చిన వరం ఒక రకంగా దళితులకి మీ గాలి కూడా పనికిరాదు, మీ పాదధూళి పనికిరాదు, మీ శ్వాస పనికిరాదు అన్న దేశంలో ఒక అగ్రకులం వాళ్ళ పక్కన వచ్చి ఒక దళితుడు సాధికారంగా కూర్చోగలుగుతున్నాడు అంటే అది ఈ రాజ్యాంగం వల్లే జరిగింది.